వైజాగ్ పోర్టు కార్మికులు 2 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కార్మికులకు షరతులు లేని జీతం ఇవ్వాలని బోర్డును వివిధ భాగాలుగా సెపరేట్ చేసి ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా టెంపరరీగా ఉన్న కార్మికులను శాశ్వత కార్మికులుగా తీసుకోవాలని ఆందోళన చేపట్టారు. కార్మికుల ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖపట్నం పోర్టులో పనిచేస్తున్నటువంటి కార్మికులకు షరతులు లేకుండా వేతనాలు ఇవ్వాలంటూ అదేవిధంగా పోర్టుని ప్రైవేటీకరణ చేయొద్దంటూ సిఐటి ఆధ్వర్యంలో ఆందోళన అయితే చేస్తున్నారు. మనం విజువల్లో కూడా చూడొచ్చు. పోర్టుకి సంబంధించినటువంటి కార్మికులందరూ కూడా అనేకమైనటువంటి డిమాండ్లతో వీళ్ళందరూ కూడా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పోర్టుని దశల వారీగా ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఎందుకంటే మొత్తం ఒకేసారి పోర్టు ప్రైవేటీకరణ అనేది కనుక అనౌన్స్ చేస్తే ఖచ్చితంగా ఉవ్వెత్తిన ఆందోళన కొనసాగుతాయి. ఉద్యోగులందరూ కూడా బయటకు వస్తారనే ఉద్దేశంతో దశల వారీగా చిన్న చిన్న పార్ట్లుగా విభజించి ఈ ప్రైవేటీకరణ అనేది కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. గతంలో కూడా చూసాం మనం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటించిన వెంటనే ఉవ్వెత్తిన ఆందోళనలు అయితే కొనసాగాయి. అలాంటి పరిస్థితులు మళ్ళీ తలెత్తకుండా జాగ్రత్త పడినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ పోర్టుని ప్రైవేటీకరణ చేయడానికి పూనుకుని, అదేవిధంగా రిటైర్మెంట్ అయినా కూడా ఉద్యోగులు ఎవరిని కూడా కొత్త వాళ్ళని నియమించకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో దాదాపుగా 10,000 మంది వరకు ఉన్నటువంటి ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు పోర్టులో దాదాపుగా 2,500 నుంచి 3,000 లోపుకి తగ్గించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు సిఐటికి సంబంధించినటువంటి నాయకులు కూడా ఉన్నారు. ఏంటి సార్ అసలు ప్రధానంగా చూస్తే రిలే నిరాహార దీక్షలు మీ వేతనాలకు సంబంధించి డిమాండ్స్ అయినా పోర్టు ప్రైవేటీకరణ మీద గురించి కూడా కొనసాగుతుందా? నా పేరు తిరునాథరావు, నేను వర్కింగ్ ప్రెసిడెంట్ని, యునైటెడ్ పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్. దీంట్లో ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే, మాకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వేతన ఒప్పందాలు జరుగుతుంటాయి. అలాగనే మాకు బోనస్ కూడా జరుగుతూ ఉంటుంది. ఈ బోనస్ విషయంలో అయితే 3 సంవత్సరాల నుంచి కూడా మాకు అడ్వాన్స్ రూపంలో ఇస్తున్నారు, కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా ఇవ్వటం లేదు. ఇది ఎంఓయూ కూడా కుదుర్చుకున్నారు. షిప్పింగ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర ఉన్నది. మరి కొత్త బోనస్ కూడా రేపు వచ్చేసింది, అప్పుడే 2024. సో ఇది ఒక పార్టు. ఇంకోటి ఏంటంటే, పోర్టులో కూడా తప్పతాక పీపీపీ మోడల్లో, బీఓటీ మోడల్లో కూడా బెర్తలు అన్నిట్లయితే బెర్తలైనా మనమే సమకూర్చుకుని ఏర్పాటు చేసి పీపీటీ మోడల్, పీపీ మోడల్లో కూడా ఒక్కొక్క పార్ట్ ఇస్తున్నారు. ఆల్రెడీగా 6 బెర్తలు ఇచ్చారు. ఇప్పుడు 4 బెర్తలు కూడా ఇవ్వడానికి ప్రయత్నంలో ఉన్నారు. అలాగే పోర్ట్ హాస్పిటల్ కూడా, పోర్ట్ రిటైర్మెంట్ ఎంప్లాయీస్, సర్వీస్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా సౌకర్యాలు ఉన్న అన్ని సౌకర్యాలు ఉంటుండే కానీ, పోర్ట్ డాక్టర్స్ అందరూ ఉంటుండే కానీ పోర్ట్ హాస్పిటల్ మాకు అందుబాటులో ఉంది. ఆ పోర్ట్ హాస్పిటల్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయడానికి ఆలోచనలో కూడా ఉన్నారు. దానికి కూడా వ్యతిరేకిస్తాం. పోర్టుని ఇప్పటి వరకు లేనటువంటి దాన్ని దశల వారీగా చిన్న చిన్న పార్టీగా విభజించి పోర్టుని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మరి కార్మికుల వైపు నుంచి ఏం చెప్తారు అసలు? సార్, కార్మికుల వైపు నుండి అయితే ఈ పోర్టు కార్మిక కష్టంతో ఏర్పాటు చేసిన కష్టాన్ని ఇక్కడ పోర్టు కార్మిక తాలూకు నిధులతో ఏర్పాటు చేసిన సంస్థ. ఇతర సంస్థల నుంచి గవర్నమెంట్ నుండి ఇచ్చిన సంస్థ కాదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏంటి ఆలోచిస్తుందంటే, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పే ఆలోచనలో ఉన్నది. ఆ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏంటి ఇప్పుడు ఏంటి చేస్తాను తప్పదప్పాలి, కానీ ప్రైవేట్ వాళ్ళకి ఒక్కొక్క పార్టీకి అప్పచెప్తాను. రీసెంట్గా ఈ మధ్యన ఈస్ట్ వన్లోని అదానీ కంపెనీ వాళ్ళకి ఇచ్చారు. అదానీ కంపెనీ వాళ్ళంటే ఒక వెసలు రప్పించి కార్గో హ్యాండ్లింగ్ చేశారు. అది మూత మూసేసి అదానీ వారించి వేరే పోర్టు స్టీల్ ప్లాంట్ ఎక్కడ వగేరే దగ్గరికి వెళ్ళిపోయారు. మళ్ళీ అదే ఈస్ట్కి వన్ పెడతాను, మళ్ళీ పోర్టు వాళ్ళు హ్యాండ్లింగ్ చేసుకొని వేరే వాళ్ళకి ఇచ్చి హ్యాండ్లింగ్ చేసుకుంటున్నారు. సో మేమంటున్నది ఏంటంటే, మన పోర్టులో మనం పనిచేసే కార్మికులు ఉన్నారు. కార్మికులు రిటైర్డ్ అయిపోయినప్పుడు కూడా పోర్టులోని రిటైర్మెంట్ భర్తీలు ఫుల్ చేయటం లేదు. మేము ఏంటంటే ఇంపార్టెంట్ కనీసం ఆపరేషన్ సైడ్ అయినా సరే క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 కొన్ని ఇక్కడ ప్రమోషన్లు ఇస్తున్నారు. క్లాస్ 4 విషయంలోకి వస్తే డి కేటగిరీకి అస్సలు పోస్ట్ ఫిల్ చేయట్లేదు. అలాగనే పోర్టులో పనిచేస్తున్న రిటైర్డ్ ఎంప్లాయీస్ పిల్లలు పూల కళాశాల కింద ఇక్కడే పనిచేస్తున్నారు. వాళ్ళకి ఈ రోజు వరకు కూడా పర్మనెంట్ చేయలేదు. వాళ్ళకి ఏంటంటే సీనియర్టీ, జూనియర్టీ అని 2 కేటగిరీలు పెట్టారు. జూనియర్ కానీ 21,000, సీనియర్స్ కానీ 24,000 రూపాయలు కేటాయించారు. కానీ ఆ జీతాలు కొను ఈ సిటీలో బతకాలంటే మటుకు ఆ జీతాలు చాలవు. నిన్నగాక మొన్న ఫైర్ సెక్షన్లో నుంచి ప్రైవేట్ వాళ్ళకి ఫైర్ టెండర్స్ను స్టాఫ్ కలిపి మొన్న జాయిన్ అయ్యారు. మహైతే ఒక 2 నెలల్లో ఒక్కొక్క మనిషికి 21,000-22,000 రూపాయలు ఇచ్చారని మాకు మొన్న మెసేజ్ ఇచ్చారు. వాళ్ళతో పాటు చూసుకొని దగ్గర రిటైర్మెంట్లు కూడా దగ్గరికి అయిపోతున్నారు. వాళ్ళ రిటైర్మెంట్ పూల్ కళాశాలు రిటైర్డ్ అయిపోతే వాళ్ళకి 10 పైసలు కూడా గవర్నమెంట్ ఇచ్చే ప్రసక్తి లేదు. ఏమనంటే గతంలో అయితే పూల్ కళాశాల కాదు, గతంలో అయితే క్యాజువల్ లేబర్ అని మేము చేసాం. క్యాజువల్ లేబర్ పనిచేసిన తర్వాత వెంటనే 99 రోజులు అయిందంటే ఇమీడియట్లీగా పర్మనెంట్ చేసేవారు. ఇప్పుడు వీళ్ళకి ఆ క్యాజువల్ అని పేరు తీసేసి పూల్ కళాశాలని పేరు పెట్టి వాళ్ళ జీవితాలని నాశనం అయిపోయాయి. ఇవాళ వాళ్ళకి రిటైర్డ్ అయితే 10 పైసలు రావట్లేదు. వాళ్ళ పిల్లలు కానీ భవిష్యత్తు ఎవరు
చదివించుకోవాలనుకుంటే అప్పులు చేయడానికి ఎవరు బ్యాంకులు కూడా డబ్బులు అప్పులు ఇవ్వడానికి రావటం లేదు. ఇది కాబట్టి దీనికి మేము వ్యతిరేకిస్తూ మాకు రావాల్సిన బోనస్లు ఇమ్మీడియట్ ఇప్పుడు 31 నెల అయింది. ఈ రోజుకి 7 సిట్టింగ్లు జరిగాయి. 4% ఇస్తాననేసి మేనేజ్మెంట్ అనౌన్స్ చేశారు. సో గతంలో అయితే 10.6 వేజ్ రివిజన్ ఏర్పాటు చేశారు విత్ డిఏ. కానీ ఇప్పుడు మాకు అనుకూలంగా ఉండేటట్టుగా వేజ్ రివిజన్, బోనస్, కూలి కళాశీలకి అవకాశం ఉన్నంత వరకు పర్మనెంట్ చేయమని, లేదనుకుంటే సమాన పని సమాన వేతన పోర్టులో పనిచేసిన కార్మికులతో పాటు సమాన పని సమాన వేతనం ఇవ్వాలని మా డిమాండ్ ప్రధాన. అంటే మొత్తానికి ఇక్కడ చూడవచ్చు పోర్టు కార్మికులు చేస్తున్నటువంటిది దశల వారీగా పోర్టును ప్రైవేటీకరణ చేస్తున్నారు. అదేవిధంగా కార్మికుల సంబంధించి కొత్త కార్మికులను ఎవరిని ఉద్యోగంలోకి తీసుకోవట్లేదు. ఇది ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచనలో ఉన్నారని ఆ పోర్టు కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.